వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో డోలాలు ఉన్నాయి, రష్యన్ సిల్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా కోట, వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా మనకి లెనిన్స్ ఉన్నాయి, మష్రూ సిల్క్స్ కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డోలాలో మనం ఎక్కువ కంచి డోలా చేస్తాం కదా, ఇది ఫైన్ క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఇలా సాటిన్ బార్డర్ వచ్చిందండి. సాటిన్ బార్డర్ వచ్చి దానిపైన మనకి ఇలా చక్కగా లీఫ్ వీవింగ్ ఇచ్చారు. మొత్తం కూడా వీవింగే, సరీ వీవింగే, చక్కగా లాక్ వీవింగ్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో చూడండి, సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫీల్, ట్రాన్స్పరెన్సీ ఉండదు. అదే లీఫ్ డిజైన్ మనకి ఇలా వీవింగ్ కాపరిష్ గోల్డ్ లాగా ఇచ్చారు. మంచి వైలెట్ కలర్కి ఇలా రెడ్ కలర్ ఇచ్చారు చూడండి, మెరూన్ రెడ్ షేడ్. పైవైపు చిన్న లీఫ్ ఇచ్చారు కదా, కింద వైపు సేమే వీవింగ్లోనే. అది అసలు మనకి చక్కగా ప్రింట్ స్టైల్ లాగా అనిపిస్తుంది కదా మీకు, ప్రింట్ కాదండి, మొత్తం వీవింగ్లోనే వచ్చింది. ఇలా సరే వీవింగే చాలా నీట్గా వచ్చింది చూడండి. కొంచెం అదే కొద్దిగా పెద్ద సైజు, ఒక 2.5 ఇంచెస్ బార్డర్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. చాలా నీట్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ చక్కగా బ్రైట్గా ఉంది, లైట్ వెయిట్లోనే ఉంది. ఇలా మొత్తం ఫాలింగ్ చక్కగా కంఫర్ట్ ఫీల్, ఎవరైనా కట్టుకోవచ్చు. పళ్ళు కూడా చక్కగా ఇలా జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది. వీటికి ఇంకా స్పెషల్ ఏంటంటే బ్లౌజెస్ అండి. బ్లౌజ్ కూడా మనకి ముంగా ఫ్యాబ్రిక్లో మనకి ఇలా జకార్డ్ వీవింగ్ వచ్చింది. బాందిని డాట్ లాగా ఉంటుంది కదా, అదేమి హ్యాండ్ బాందిని కాదు, మనకి వీవింగ్లోనే ఇచ్చారు. థ్రెడ్ వీవింగే సాఫ్ట్గానే ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గానే ఉంది. మనం విత్ లైనింగ్తో స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా 1 మీటర్ ఉంటుంది. చీర కొంచెం పెద్ద పన్నానే వచ్చింది. 90 to 1 మీటర్ ఉంటుందండి. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్గా ఉంది, సాఫ్ట్గా. అసలు కలర్ కాంబినేషను ఇది మనకి మిక్స్ అండ్ మ్యాచ్, వేరే వాటికైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. వేరే ఏదేటికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. చాలా బాగుంది కదా, కొత్తగా ఉంది కదా స్టైల్ కూడా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750. నెక్స్ట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, పీకాక్ బ్లూలోనే దానికి ఇచ్చిన కాంబినేషన్ చూసారా, డస్టీ సీ గ్రీన్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారు. కొత్తగా ఉన్నాయండి, కాంబినేషన్స్ బాగున్నాయి, డిజైన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. దీనికి ఆల్ ఓవర్ అంతా సేమ్ స్టైల్, పైన చిన్నది, కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇలా సాటిన్ బార్డర్ మీద వీవింగ్ వచ్చింది, మొత్తం వీవింగ్లోనే లీఫ్ డిజైన్. అంటే ఇది కొంచెం డస్టీ టోన్లో ఉంది కదా, మీకు క్లియర్గా వీవింగ్ డిజైన్ కనిపిస్తుందో లేదో కానీ సేమ్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ స్టైలే, బ్లౌజెస్ అన్నీ కూడా ఇలాగే కాంట్రాస్ట్ బార్డర్ కలరే. ఇవి రెండు కొంచెం దగ్గర షేడ్సే. ఎంత నీట్గా ఉందో చూడండి, కొత్త కాంబినేషన్. చక్కగా ట్రై చేయొచ్చు. 2750 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి, అన్నీ ఒకదాని మించి ఉన్నాయి కాంబినేషన్స్, చుమించు బ్రైటే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి కొంచెం వైన్ బ్రింజాల్ షేడ్ కలిసిన కలరు. 2 సైడ్స్ చూడండి బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఎంత బాగుందో. లైట్ డార్క్ వచ్చి బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. సేమ్ డిజైన్ అండి, అంటే ఎల్లోలో మీకు తెలుస్తుందో లేదో కానీ సేమే వస్తుంది. పళ్ళు కూడా మనకి ఇలా జరీ లైన్స్తో అదే కలరు బ్లౌజ్ ఇచ్చారు. కాంబినేషన్స్ అండి, బ్యూటిఫుల్ కాంబినేషన్స్, ఎంత చక్కగా ఉందో చూడండి. 2750. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్కి అసలు ఏ కాంబినేషన్ అయినా సెట్ అవుతుంది. అందులో చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో, పింక్, మంచి మీడియం షేడ్ రోజ్ పింక్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారు చూడండి, చాలా బాగుందండి. పింక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో కూడా మంచి పింక్ షేడ్ వచ్చింది. ఇలా పళ్ళు కూడా సేమ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ అండి అదే పింక్ ఇచ్చారు, చక్కగా బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్లో ఉంటుంది. రెగ్యులర్ ప్యాటర్న్ అయితే కాదు, చక్కగా ఉంది. 2750. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒక కొంచెం కనకాంబరము పింకిష్ లాగా అనిపిస్తుంది, దానికి వైన్ కలర్ ఇచ్చారు కాంబినేషను. ఇది కూడా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ వస్తుంది. బార్డర్ కూడా ఎంత నీట్గా ఉంది సరే, మనకేమీ రఫ్గా అయితే లేదండి. బార్డర్ కూడా సాఫ్ట్, సాటిన్ మీద ఒకటి వచ్చింది కదా, ఇంకా సాఫ్ట్గా ఉంది. పళ్ళు, బ్లౌజ్ ఇది కూడా బార్డర్ కలర్, నీట్గా బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ కాంబినేషనే. 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఎంత బాగుందోనండి కాంబినేషన్, నేచురల్ కాంబినేషన్. సంపంగి ఎల్లోకి గ్రీన్ కలర్, డార్క్ నాచు గ్రీన్ షేడ్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి కాంబినేషన్, చక్కగా ఎవరికైనా బాగుంటుంది. ఏ కలర్ ఉన్న వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్. రెగ్యులర్గా అంటే ఎల్లో అంటే వేరే ఎల్లో వస్తుంది కానీ మంచి ఎల్లో వచ్చిందండి. ఈ షేడ్ కొంచెం కలర్ కాంబినేషను రెగ్యులర్గా దొరికే కాంబినేషన్ కాదు, బాగుంది. ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుంది కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 2750. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి. మంచి వైలెట్కి ఇది చూడండి, సీ గ్రీన్ షేడ్, కొంచెం మీడియం షేడ్ కలర్ ఉంటుంది కదా, కొత్తగా ఉంది కాంబినేషన్, చాలా బాగుంది. నీట్గా అసలు క్లాసీ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా. ఇది పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బార్డర్ కలర్ ఇచ్చారు. ఎంత డీసెంట్గా ఉందో చూడండి,
చక్కగా ఉంది కదా. మీకు ఈ గ్రీన్ ఎలా పడుతుందో కానీ వీడియోలో మంచి షేడ్ అండి. బయట అయితే చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 2750. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోట. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చాలా రోజులైంది కదా మనం చేసి. అప్పుడు ఆర్డర్ చేస్తే ఇప్పటికి వచ్చాయండి. మల్టిపుల్సే ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. చాలామంది రిపీట్ అడిగారు. ఈ కలర్ అయితే ఎంత చక్కగా ఉందో చూడండి. లైట్ కొంచెం మనకి క్రీమ్లో కొంచెం డార్కర్ షేడే. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్. మరి ఈ హడావిడి కలర్స్ కాకుండా కొంచెం సెల్ఫ్ స్టైల్ లాగా ఇచ్చారు. కింద కూడా మనకి స్కాలప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇలా చిన్న స్కర్ట్ బోర్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చి ఇది సేమ్ ఫ్లవర్ని అప్లిక్ చేశారండి. మనకి సేమ్ అప్లిక్ చేసి చుట్టూ దానికి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. 2 సైడ్స్ పైన ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా చిన్న స్కాలప్ వస్తుంది. ఎంత చక్కగా ఉంది కదా. చాలా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. మనకి ఇవి కోటాస్ అనేసరికి చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. మనకి లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. స్టెప్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా 3 సైడ్స్ కూడా స్కాలప్ ఇచ్చారు. మనకి ఇదంతా కూడా వర్క్ చేశారు మొత్తం. చాలా బాగుంది కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ చిన్న ప్రింట్ ఇచ్చారు. చిన్న ప్రింట్ మనకి ఇది కూడా కోటానే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా 1 మీటర్ ఉంటుంది. కింద హ్యాండ్కి స్కాలప్ ఇవ్వలేదు. స్కాలప్ ఏం రాలేదు. మీరు కావాలనుకుంటే చేయించుకోవచ్చు, లేదు మొత్తం ఇలా బ్లౌజ్తో స్టిచ్ చేయించుకున్నా చక్కగా ఉంటుంది. అసలు కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా, నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1999. ఇందులో మనకి వేరే డిజైన్ కూడా వచ్చింది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కోటానే. ఇవి కొంచెం బ్రైట్ కలర్స్. అవి ఆ డిజైన్ అన్నీ కూడా కొంచెం డస్టీ షేడ్స్ పేస్టల్ టోన్లో వచ్చాయి. ఇవి కొద్దిగా బ్రైట్ కలర్స్. మంచి రాయల్ బ్లూకి ఇది మొత్తం అంతా కూడా క్రీపర్ లాగా ప్రింటే ఇచ్చారండి. ఇది అప్లిక్ కాదు, ప్రింట్ ఇలా బ్లూ ఇది వచ్చింది కదా. దీనికి ఏంటంటే చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి చైన్ స్టిచ్ ఇచ్చారు థ్రెడ్తో. ఇలా హాఫ్ పై వరకు కూడా ఫ్లవర్స్ అన్నిటికీ హైలైట్ చేశారు. మధ్యలో ఒక మిర్రర్ ఇచ్చారు. దీనికి కూడా 2 సైడ్స్ కూడా స్కాలప్ ఇచ్చారు. కలర్ చూడండి ఎంత బాగుందో. లైట్ వెయిట్లో ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఇలా పళ్ళుకి కూడా మొత్తం ఇవన్నీ కూడా అవుట్లైన్ అంతా వర్క్ ఇచ్చారు. ఇలా 3 సైడ్స్ స్కాలప్ ఇచ్చారు. బ్లౌజ్ చూసారా, సేమ్ కొమ్మే చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. చక్కగా ఉందండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కలర్ అయితే మంచి షేడ్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఈ సారీ కూడా 1999. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన డిజైన్లో ఇది ఒక కలరు. ఇది వచ్చేసరికి లైట్ బ్లూ షేడ్, కొంచెం పౌడర్ బ్లూ అలాంటి డస్టీ టోనే సేమ్ వస్తుంది. కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా అలా అప్లిక్ వర్క్ వస్తుంది. చాలా బాగుందండి. లైట్ వెయిట్లో మంచి ప్రైస్లో ఉన్నాయి. ఎంత అంటే అసలు చున్నీలు కూడా ఇంకా వెయిట్ ఉంటాయేమో అంత లైట్ వెయిట్లో ఉన్నాయండి. ఇలా 3 సైడ్స్ వస్తుంది. సేమ్ మనకి ఇదే ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. కలర్ చాలా బాగుంది కదా. చక్కగా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 1999. నెక్స్ట్ వన్ చూడండి, గ్రీన్ కలర్. ఇది మొత్తము ఫ్లవర్ అంతా కూడా అలా చుట్టూ చైన్ స్టిచ్ వస్తుంది. కలర్ ఇది కూడా బ్రైట్లో కావాలనుకుంటే ఈ డిజైన్ చూడొచ్చు. చాలా బాగున్నాయండి. చక్కగా తేలిగ్గా ఉంటాయి. జర్నీ సెట్కి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్, చిన్న ప్రింట్ స్టైల్ ఇచ్చారు. 1999. లైలాక్ షేడ్ ఎంత బాగుంది చూసారా. కలరే బ్యూటిఫుల్ ఉంటుంది. మనకి కోటాస్లో కలర్స్ బాగుంటాయండి. ఫ్యాబ్రిక్ని బట్టి అనుకుంటా కలర్స్ చాలా మంచివి వస్తాయి వీటిలో. ఇలా సేమ్ డిజైను, పళ్ళు, బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్. ఎంత క్యూట్గా ఉందో చూడండి. కలర్ చక్కగా డీసెంట్ కలర్స్. ఇవి బ్రైట్ కాదు, కొంచెం డస్టీగా ఉన్నాయి. 1999. మనకి బ్రైట్లో అయితే ఈ డిజైన్లో అయితే బ్రైట్ వచ్చాయి. చూసారా, కొంచెం మెరూను అండ్ పింక్ మిక్స్డ్ షేడ్లా ఉందండి. బ్రైట్ కలరే. ఇలా మొత్తం ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. ఆ ఫ్లవర్స్ అన్నిటికీ అలా చైన్ స్టిచ్తో హైలైట్ చేశారు. చుట్టూ స్కాలప్ ఉన్నాయండి. అన్నిటికీ కూడా స్కాలప్ ఉన్నాయి. పళ్ళు కంటిన్యూషనే, బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది కదా. కలర్ వచ్చేసరికి 1999. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ గ్రీన్ షేడ్. ఇది కూడా చాలా బాగుంది. పేస్టల్ కలర్సే. ఎంత క్లాసీగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ కలర్. పళ్ళు కంటిన్యూషనే వస్తుందండి. మనకి కింద బార్డర్ స్టైల్ ఇచ్చారు కదా, అదే ఇచ్చారు ఫ్లవరు. బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. చిన్న డిజైన్ వచ్చేసరికి చక్కగా ఉంటుంది. డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. 1999. నెక్స్ట్ వన్ చూడండి, మంచి సంపంగి ఎల్లో షేడు. ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. మనకి కలర్లో బాగా తెలుస్తుంది. ఫ్లోరల్ వచ్చేసరికి అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. ఇలా పళ్ళు తెలుస్తున్నాయి కదా మిర్రర్స్ అనేది. దీనికి బ్లౌజు సెల్ఫ్లోనే చిన్న డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. మంచి ఎల్లో షేడు. ఈ సారీ కూడా 1999. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్లో ఇది ఒక కలర్. ఇది లైట్ ఒక పీచ్ షేడ్లో కూడా ఏదో డస్టీ షేడేనండి. లైట్ కలర్లోనే బాగుంది. కలర్ అయితే ఇంగ్లీష్ కలర్ టోను. అలానే ఆనియన్ పింక్ కూడా కాదేమో,
బాగుంది కలర్ షేడ్ అయితే సేమ్ కంటిన్యూషన్. బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న ప్రింట్ వచ్చింది చూడండి, మంచి షేడ్ అండి, రెగ్యులర్ షేడ్స్ కాదు కదా, యూనిక్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. చాలా బాగుంది కలర్ అయితే, ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి, ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్, చక్కగా ఫాలింగ్ స్టైల్ లాగా ఉంది. ఈ సారీ కూడా 1999. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్ సారీస్. రష్యన్ సిల్క్స్లో ఈ డిజైన్ సూపర్ హిట్ అండి. మనం ప్లెయిన్లో కూడా చేసాం కదా, మంచి రేట్కి కింద మనకి అలా బిన్ని సిల్క్స్లో వచ్చే స్టైల్ బార్డర్ ఇచ్చారు, పైవైపు చిన్నగా ఒక 1 ఇంచ్ బార్డరే ఉంటుంది, మంచి మెరూనిష్ రెడ్ కలర్, సేమ్ కలర్ మనం ప్లెయిన్లో కూడా చేసాము. ఇవి వచ్చేసరికి కుచీల పాట్ల హాఫ్ వర్క్ కూడా మనకి ఇలా మగ్గం వర్క్ ఇచ్చారు చూసారా, చాలా నీట్గా చక్కగా చిప్ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అది చుట్టూ ఒక చిన్న బర్డ్ షేప్ లాగా, ఒక రోజ్ బర్డ్ ఉంటుంది కదా ఆ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పైవైపు కూడా వచ్చింది. మనకి వర్క్ వచ్చినా కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి, చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చక్కగా లైట్ షైన్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది. ఎంత బాగుంది చూసారా కలర్. మనకి ఇలా పళ్ళు, దీనికి శారీ అంతా సింగిల్ కలర్ కదా, మనకి ఇక్కడ మధ్యలో వైలెట్ కలర్ ఇచ్చారు చూడండి చిప్పు, ఆ వైలెట్ కలర్ టాజిల్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందోనండి. ఇవి ఒక్కొక్కటి 2, 2, 3 ఉన్నాయండి. ఇది రోజ్ వచ్చింది కదా, ఇంకొక దానికి డైమండ్ షేప్ అయినా రావచ్చు, బ్లౌజెస్ ఏమైనా మారచ్చు. ఇది వచ్చేసరికి హ్యాండ్కి కూడా మనకి ఇలా చిన్న స్కాలప్ ఇచ్చారు, ఇక్కడ రోజ్ అంతా కూడా వర్క్ చిన్నగా పర్ల్ వర్క్ లాగా ఇచ్చారు, చాలా బాగుందండి. బ్యాక్ నెక్ కూడా చిన్న పర్ల్ వర్క్ ఇచ్చారు, అక్కడక్కడ 2 హ్యాండ్స్కి ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి, నీట్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. మనకి ఇందులో సింగిల్ కలర్స్ ఉన్నాయి, షేడెడ్స్లో కూడా చేసాం కదా మనం, వాటిలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ చూడండి, బ్లాక్, ఎంత బాగుందో చూసారా, బ్యూటిఫుల్ ఉందండి. డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎంత చక్కగా ఉందో. సేమ్ దీనికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చిప్ కలర్ మారుస్తున్నారు అనమాట, దాన్ని బట్టి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. రెడ్ షేడ్ లాగా ఇచ్చారు కదా, సేమ్ వర్క్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, చక్కగా ఉంది, క్లాసీగా ఉంటాయి. చిన్న టీనేజర్స్ దగ్గర నుంచి కట్టేసుకోవచ్చండి, ఎవరికైనా బాగుంటాయి. ఇలా పళ్ళు రెడ్ కలర్ టాజిల్ ఇచ్చారు చూడండి, దీనికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ ఇంకొక సెట్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం షేడ్స్ చేసినప్పుడు ఒకరికి డైమండ్ బ్లౌజ్ వెళ్ళింది, అంటే మన వీడియోలో ఇలా రోజెస్ చూపించాము, నెక్స్ట్ ఉన్నదానికి డైమండ్ వెళ్ళింది అనమాట. అంటే ఇప్పుడు కూడా వస్తాయి, నేను చూపిస్తాను. ఇలా చూసారా, ఇక్కడ కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారు, హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి కూడా స్కాలప్ ఇచ్చారు, ఇది కూడా రోజెస్ ఇచ్చారు చూడండి, చక్కగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే సరికి ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా షేడెడ్లో కూడా మనం కలర్స్ చేసాం కదా, కాకపోతే ఏంటంటే ఇవి అటు ఇటు రివర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి లైట్ పీచ్కి కింద అలా గ్రీన్ షేడ్, లక్స్ గ్రీన్ షేడ్ లాగా ఇచ్చారు. ఇది కూడా రోజు, ఇది కొంచెం మరీ బడ్ కాదు, కొంచెం ఫ్లవర్ లాగా ఇచ్చారు, సేమ్ స్టైల్ వర్కే వస్తుంది. కుచ్చిళ్ళ హాఫ్ తర్వాత నుంచి పై వర్క్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది కదా. ఇలా షేడెడ్లో కావాలి, షేడెడ్లో ఏంటంటే మనకి అన్ని పేస్టల్ షేడ్స్ వచ్చాయి, మనకి సింగిల్ కలర్లో అయితే బ్రైట్ వచ్చాయి. ఇలా కంటిన్యూషనే ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి కింద గ్రీన్ షేడ్ ఇచ్చారు కదా, బ్లౌజ్ వచ్చేసరికి అదే గ్రీన్ ఇచ్చారండి. మంచి ముంగా ఫ్యాబ్రిక్, చాలా బాగుంది చూసారా. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, 2 హ్యాండ్స్, బ్యాక్ నెక్ అలా స్కాలప్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది బ్యూటిఫుల్ డిజైన్, 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ అండి, మన ట్రెండింగ్ ఆరెంజ్, అసలు ఎంత బాగుందో చూడండి. దీనికి ఇలా పింక్ షేడ్ లాగా ఇచ్చారు, బడ్ స్టైల్, సింగిల్ కలర్, ఇది సింగిల్ కలర్ వస్తుంది ఇలాగా, చాలా బాగుంది. ప్లెయిన్లో అయితే ఎంతమంది రిపీట్ అడిగారనండి, మళ్ళీ ఇవి ఆర్డర్ అవుతున్నాయి. ప్లెయిన్లో వస్తే కనుక మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కాకపోతే కొంచెం టైం పడతాయి. ఇలా పింక్ టాజిల్ వస్తుంది, దీనికి రోజే వచ్చింది, రోజ్ డిజైన్ వచ్చింది, ఇలా హ్యాండ్కి ఇచ్చారు, చాలా బాగుంది. అసలు బ్లౌజ్ కూడా 90 to 1 మీటర్ ఉంటుందండి, చీరపన్నా ఉంటుంది కాబట్టి చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ షేడ్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా, లైట్ గ్రీన్ షేడ్కి కింద పింక్, పీచిష్ పింక్ లా ఉంది, ఇది కూడా బాగుంది కాంబినేషన్, ఎంత చక్కగా ఉంది చూడండి. ఇలా డబల్ షేడ్లో కావాలనుకుంటే ఇలా చూడవచ్చు, కాకపోతే ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్, డస్టీగా ఉంటాయి. పింక్ బార్డర్ ఇచ్చారు కదా, అదే టాజిల్, అదే బ్లౌజ్. ఇలా అండి ఒకటికి కొన్ని, ఇప్పుడు నేను రోజు చూపించినట్టుకి డైమండ్ రావచ్చు, ఇలా ఉంటాయి బ్లౌజెస్ కూడా. సేమ్ ఫ్యాబ్రిక్ మారదు, మనకి ఇలా వీవింగ్ వస్తుంది. హ్యాండ్స్కి బ్యాక్ నెక్ కూడా ఇలా చిన్న స్కాలప్ ఇచ్చారు, చాలా బాగుంది. 3150. నెక్స్ట్ వన్ చూడండి, మంచి డార్క్ పింక్ షేడ్, పింక్లో కూడా మన డార్కర్ షేడ్ అండి, దాన్ని ముగించి పింక్ ఉంటుంది చూసారా, దాంట్లో సేమ్ ఇలా సింగిల్ కలర్ వస్తుంది, చాలా బాగుంది. బార్డర్ వచ్చేసరికి అది చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైలెట్ కలర్ ఇచ్చారు,
బ్లౌజెస్కి కూడా మనకి ఇలా హ్యాండ్కి స్కాలప్ ఇచ్చారు, బ్యాక్ నెక్ అండ్ 2 హ్యాండ్స్ వస్తుంది. చాలా బాగుంది కదా కాంబినేషన్ వచ్చేసరికి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ స్కై బ్లూ కింద ఎల్లో షేడ్ వస్తుంది. రివర్స్ కూడా చేసినట్టున్నాం మనం. ఇలా చాలా బాగుందండి, వర్క్ బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. దీనికి పళ్ళు ఇలా వస్తుంది. టాజిల్ కింద ఎల్లో వచ్చింది కదా, ఎల్లో కలర్ ఇచ్చారు. ఇది కూడా చూసారంటే డైమండ్ షేప్ వచ్చింది చూడండి. అలా ఒక్కొక్కటి బ్లౌజెస్ రోజ్ వస్తుంది, ఒక్కొక్కటి ఇలా డైమండ్ వస్తుంది. హ్యాండ్కి చక్కగా స్కాలప్ ఇచ్చారు, బ్యాక్ నెక్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ 3150. నెక్స్ట్ మనకి ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసరికి పీచ్కి అసలు చూడండి లావెండర్ అండ్ గ్రే కలిసిన షేడ్ అండి. ఎంత కొత్తగా ఉందో కాంబినేషన్, బ్యూటిఫుల్ డిజైన్, చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. అంటే మనం రెగ్యులర్గా చూడమండి కొన్ని కాంబినేషన్స్, ఎంత డీసెంట్గా ఉంది చూసారా. ఇలా పీచ్ షేడ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూడండి కింద కలరే ఎగ్జాక్ట్ షేడ్ ఇచ్చారు చూడండి. రోజ్ వచ్చింది, ఇలా బ్యాక్ నెక్, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇచ్చారు, స్కాలప్ వచ్చింది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్స్. చక్కగా లైట్ వెయిట్లో డీసెంట్గా ఉన్నాయి, డిజైనర్ స్టైల్లో ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 3150. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి. అలాగే చాలామంది ఇంకా అవైలబిలిటీ చెక్ చేయకుండా పేమెంట్ చేస్తున్నారు, అలా చేయొద్దండి. మీకు ఏదైనా ఎందువల్లన్నా అడిగిన వెంటనే పేమెంట్ చేయడం లేట్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీరు పే చేయాలనుకున్నప్పుడు అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్ అంటేనే పేమెంట్ చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి టస్సర్ జార్జెట్లో. ఎంత బాగుందో చూడండి. మనం టస్సర్ జార్జెట్లో చాలా వేరియేషన్స్ చేసాం కదా, చక్కగా లైట్ వెయిట్లో ఉంది. మనకి వీవింగ్ తెలుస్తుంది కదా, టస్సర్కి వచ్చే వీవింగ్ స్టైల్ లాగా ఇచ్చారు. చక్కగా ట్రాన్స్పరెన్సీ లేదు, లైట్ ఫాల్ ఉంది, యాంటిక్ లుక్ చూసారా. ఈ వీవింగ్ అంతా కూడా యాంటిక్ మీనాకారి వీవింగ్ ఇచ్చారు. మనకి ఇది బోర్డర్లెస్ స్టైల్, ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది. కలర్ చూడండి మంచి పీకాక్ బ్లూ, చిన్న మనకి ఇలా పైపింగ్ బోర్డర్ లాగా ఇచ్చారు అంతే. ఇంకా జరీ బోర్డర్ అలా ఏం కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా దగ్గరగానే ఈ లీఫ్ స్టైల్ డిజైన్ కదా, అదే డిజైన్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఉంటుంది. కలర్ అయితే రెగ్యులర్ షేడ్ కాదండి, బాగుంది కలర్ షేడ్ అయితే. అన్నీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని బట్టేమో కలర్స్ అసలు భలే నీట్గా ఉన్నాయి. ఇలా పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు, యాంటిక్ స్టైల్ ఇచ్చారు. ఇలా సెల్ఫ్ కలరే టాజిల్ ఇచ్చారు. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. చక్కగా ఇలా మనకి క్రష్ స్టైల్ లాగా ఇచ్చారండి. మధ్యలో లైన్స్ వచ్చి హ్యాండ్కి బార్డర్ ఉంది. సింపుల్గా ఈ బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేసింది, మంచి ప్రైస్లో ఉంది. చాలా బాగుంది కదా, డిజైనర్ స్టైల్ లాగా వచ్చి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి పింక్, మన డార్క్ పింక్ షేడ్, సేమ్ డిజైనే. ఇంకా బోర్డర్లెస్ స్టైల్లో చాలామంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి చక్కగా చూడొచ్చు. హైట్ వచ్చేసరికి 43 ఉంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చక్కగా ఇలా ట్రై చేయొచ్చు. పళ్ళు సెల్ఫ్ కలర్ టాజిల్, బ్లౌజ్ అందం అండి అసలు. వీటికి మనకి ఇంక సెపరేట్గా వర్క్ ఏం పని లేకుండా ఇలా వేసేసుకోవచ్చు. ఇంచుమించు 90 to 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. చాలా బాగుంది కదా అసలు, నీట్గా డిజైనర్ స్టైల్లో ఉంటుంది. 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఎంత కొత్త కలరో చూడండి, గ్రీన్ షేడ్, డార్క్ దమయంతి గ్రీన్ షేడ్, భలే ఉందండి. ఇవన్నీ కూడా యాంటిక్, మరీ బ్రైట్ కాదు, కొంచెం క్లాసీ స్టైల్ లాగా ఉంటుంది. చాలా యూనిక్గా ఉంది కలర్. పళ్ళు యాంటిక్ పళ్ళు, అవే కలర్ టాజిల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఇలా చక్కగా ఈ క్రష్ లాగా లైన్ వచ్చేసరికి చాలా బాగుంది. హ్యాండ్కి బార్డర్ వచ్చి బ్యూటిఫుల్ ఉంది కలర్. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినా ట్రై చేయొచ్చు. 3200. సాఫ్ట్ ఉంది, లైట్ వెయిట్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ వైన్ షేడ్. ఇది కూడా చాలా బాగుందండి అసలు. అన్ని కలర్స్ బ్యూటిఫుల్ షేడ్స్, సేమ్ డిజైన్ వస్తే అది ఆ ఫ్రీక్వెన్సీ కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. ఆ లీఫ్ స్టైల్ మీనాకారి వీవింగ్ అంతా కూడా ఎంత బాగా తెలుస్తుంది చూడండి. టాజిల్స్ కూడా ఎక్కువ ఇచ్చారు. ఎవరైనా ఇష్టపడరు, కొంతమంది వద్దనుకుంటే కట్ చేసేసుకోవచ్చండి. ఇది బ్లౌజ్, ఇలా లైన్స్ వచ్చి హ్యాండ్కి బార్డర్. ఇంత సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఈ వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్, థ్రెడ్ జరీ అండి, జరీయే కానీ యాంటిక్ జరీ కానీ థ్రెడ్తో మిక్స్ అయింది కాబట్టి మనకి రఫ్గా అయితే ఉండదు, సాఫ్ట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, యూనిక్గా ఉన్నాయి కదా ఈ స్టైల్ వచ్చేసరికి. ఈ సారీ కూడా 3200. నెక్స్ట్ సారీస్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా. అసలు ఆర్గాంజా అనేసరికి నిలబడుతుంది అనుకుంటారు కదా, చూడండి ఎంత సాఫ్ట్ ఉందో, లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఫాలింగ్ స్టైల్, ఇది ఫాలింగ్ వచ్చింది, కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. వీటికి కూడా మనకి స్కాలప్ వచ్చాయి, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి కలర్స్.
కొంచెం డస్టీ టోనే, ఇటు ఒక పీచ్ షేడ్లోనే డస్టీ టోను. మనకి ఇలా ఫ్లోరల్ వస్తుంది. కింద పైన మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు కూడా స్కాలప్ ఇచ్చారు. కింద మనకి స్టార్టింగ్ నుంచి కూడా స్కాలప్ ఉంటుంది. చాలా చాలా లైట్ వెయిట్లో డిజైనర్ పీస్లు అండి. ఇప్పుడు మనకి ఆర్గంజా మంచి ట్రెండ్లా ఉంది. అందులోనే హ్యాండ్ పెయింట్స్, డిజిటల్ ప్రింట్స్, అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. ఇలా మనకి పళ్ళు కూడా మొత్తం ఫ్లోరల్ వచ్చింది, కొంచెం డస్టీ టోన్లో. చుట్టూ 3 సైడ్స్ స్కాలప్ ఇచ్చారు. సేమ్ మనకి ఇదే ఫ్లోరల్ కొంచెం చిన్నగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా. అంటే జరీ బోర్డర్స్ అవి కాకుండా కొంచెం ఫ్యాన్సీ మనకి మంచి స్టైల్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2850. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి, అస్సలు స్టిఫ్గా అయితే ఉండదు. నెక్స్ట్ చూడండి హాఫ్ వైట్ ఎంత బాగుందో. కలర్ వచ్చేసరికి ఇలా చిన్న సింగిల్ రోజ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. చుట్టూ స్కాలప్ వస్తుంది. చాలా బాగుంది కదా, అసలు డీసెంట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా డిజైనర్ స్టైలు. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, అంటే కింద ఉన్న శారీ కనిపిస్తుంది మీకు, ప్లెయినే వచ్చింది. హ్యాండ్ మనకి బ్యాక్ నెక్ దగ్గర ఇలా ఫ్లోరల్ ఇచ్చారు చూడండి. సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది, డిజైనర్ వేర్. ఎంత నీట్గా ఉందో చూసారా. సాఫ్ట్ ఆర్గంజా, చాలా ఫైన్ ఉందండి. క్వాలిటీ వచ్చి మంచి ప్రైస్లో ఉంది. ఈ శారీ కూడా 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా డస్టీ టోన్, ఒక పీచ్ లాంటి షేడే, కాకపోతే డిజైన్ వేరియేషన్ చూడండి. ఇలా ఒక కొమ్మలాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా స్కాలప్ ఉంది. డస్టీ టోను, డస్టీ టోన్ అన్నా మనం వేసుకుంటే చాలా బాగుంటాయండి కలర్స్. డిజైన్ మనం బ్లౌజ్ పేరప్ చేసుకునే దాన్ని బట్టి. పళ్ళు స్కాలప్ ఉంది. ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్. చిన్న సేమ్ డిజైన్, చిన్న ఫ్లోరల్ ఇచ్చారు. ఎంత క్లాస్ ఉందో చూడండి, చక్కగా ఉంది కదా. 2850. చూడడానికి మాత్రం సింపుల్గానే ఉంటుంది, కానీ మనం కట్టుకున్నా చాలా బాగుంటుంది లుక్ అయితే. డిజైనర్ వేర్, లైట్ లావెండర్ షేడు, భలే ఉందండి. ఇందులో ఇదే కలర్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది. సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది. ఆల్ ఓవర్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్, మనకి ఇలా స్కాలప్ కూడా వస్తుంది. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ ఉంటుందండి. మనం బ్లౌజ్ బాగా వచ్చింది కాబట్టి సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అన్నిటికీ కూడా మనకి ఇలా ఫ్లోరల్ ఇదే డిజైన్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ పీచ్ షేడ్. మనం ఇప్పుడు వైట్ చూసాం కదా, అందులోనే ఇది ఈ డిజైన్ కూడా సేమ్ డిజైన్లో కలర్. సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి, చాలా చాలా ట్రెండీగా ఉంటుంది. మనకి చూడడానికి హ్యాండ్ పెయింట్లా ఉంది, కానీ డిజిటల్ ప్రింటే ఎంత క్లాస్ ఉంటుందో మనం వేసుకున్నా కూడా. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ దగ్గర మాత్రం ఇలా బంచ్ 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. 4 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఎంత క్లాస్ ఉందో కదా. చక్కగా ఫైన్ క్వాలిటీలో కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక పింక్ కరివేర్ షేడ్ ఉంటుంది సరే, అలాంటి పింక్ షేడ్. ఇది కూడా అంతే, మనం ఇప్పుడు చూసిన స్టైల్ డిజైనే. ఇలా ఫ్లోరల్ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. ఎంత డీసెంట్గా ఉందో చూడండి. పళ్ళు కూడా ఫ్లోరల్ వచ్చింది. బ్లౌజ్ ఇది కూడా అంతే, ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మనకి ఫ్లవర్ ఇచ్చారు. చక్కగా ఉంటుందండి డిజైనర్ పీస్లు. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ షేడ్లో ఇంకొకటి ఉందన్నాను కదా, ఇది ఒకటండి. ఇది వచ్చేసరికి మనకి ఇలా లోటస్ స్టైల్, ఇలా సింగిల్ ఇచ్చారు. 3 బర్డ్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ 3 ఫ్లవరు, ఒక బర్డ్స్, 2 బర్డ్స్ లాగా వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది కూడా బార్డర్స్ అయ్యి ఉండవు, చూడ్డానికి హడావిడి అస్సలు లేకుండా సింపుల్గా. పళ్ళు కూడా సేమే, కొంచెం పెద్దది ఇచ్చారు. బ్లౌజ్ కూడా భలే ఉందండి. సేమ్ డిజైన్, చిన్న ప్రింట్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. డీసెంట్గా ఉంటుంది. డస్టీ టోను, చాలా బాగుంది కదా. కొంచెం డిజైనర్ స్టైల్. 2850. నెక్స్ట్ వచ్చేసరికి మష్రూ సిల్క్స్, ప్యూర్ మష్రూలో ఎంత బాగుందో చూసారా. అసలు మనకి ఇవి ప్యూర్ బనారస్లో 25,000 ఆ స్టైల్లో డిజైన్స్. మంచి అలానే మరీ రెప్లికల్ కదండి, ఫైన్ క్వాలిటీలో. చక్కగా చూడండి డిజైన్ ఎంత బాగుందో. చక్కగా పార్టీ వేర్, చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా జంగిల్ థీమ్లో, అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారు చూడండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఉంటుంది. స్టార్టింగ్ ఒక 1/2 మీటర్ ఏమైనా ఇచ్చారేమో, 1/4 మీటర్ చూద్దాము. ఇక మొత్తం అండి ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా, మనకి వెనక వైపు కూడా చూడొచ్చు లాక్ వీవింగ్లోనే ఇచ్చారు. చాలా సాఫ్ట్గా కాపరిష్ గోల్డ్, మంచి రెడ్ షేడ్. దానికి కాపరిష్ గోల్డ్ వచ్చేసరికి మీకు కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్లో కనిపిస్తుంది కదా, రస్టీగా. ఇలా 2 సైడ్స్ బార్డర్ ఉంది, ఫాలింగ్ ఉంది. మెటీరియల్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరైనా కట్టుకోవచ్చండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఫంక్షన్ వేరు లుక్ బాగుంటుంది. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇలా లాక్ వేవింగ్లోనే. బ్లౌజ్ చూడండి, మనకి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది కదా. బ్లౌజ్ ఇలా ప్లెయిన్
ప్లెయిన్ అని మొత్తము ప్లెయిన్ కాదండి, సెల్ఫ్ చిన్న జకార్డ్ వీవింగ్ ఇచ్చారు, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చక్కగా సాఫ్ట్ ఉంది చూస్తారా, ఫాలింగ్ స్టైల్ ఇదండి. కచ్చింగ్ మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్ నుంచి ఇచ్చారు ఇదే డిజైను. బ్యూటిఫుల్ కలర్, మనకి ఇందులో అన్నీ ఎక్కువ డస్టీ టోన్లోనే వచ్చాయి. చాలా బాగుంది కదా అసలు కలర్ కానీ డిజైన్ కానీ. ప్రైస్ కూడా మంచి ప్రైస్ వచ్చిందండి, ఎంత హెవీగా వచ్చి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనొచ్చా, బ్రౌన్లోనే రెండు ఉన్నాయండి, ఇంకొంచెం లైట్ షేడ్ కూడా ఉంది. ఇది కొంచెం డార్క్ బ్రౌన్ షేడే, డార్క్ బ్రౌనే, చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ యాంటిక్ కాపరిష్ గోల్డే, దాని కలర్ని బట్టి ఇంకొంచెం యాంటిక్ డస్టీగానే ఉంది షేడ్. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఎంత యూనిక్గా ఉందో చూడండి కలర్స్. మనం చూడము కొన్ని కలర్స్, అసలు మనం చేయలేదు కూడా. చాలా బాగుంది కలర్, ఆల్ ఓవర్ అంతా వస్తుంది, ఎక్కడ గ్యాప్ లేకుండా. బ్లౌజు ప్లెయిన్, చక్కగా ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిపోండి, బాగుంటుంది. ఆల్ ఓవర్ అంతా ఉంది కాబట్టి. హ్యాండ్ ప్లెయిన్ అనేసరికి చిన్న వీవింగ్ ఉందండి దీనికి కూడా. కలర్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూసారా, ఇది మనకి బేస్ కలర్. చాలా బాగుంది కదా కలర్ వచ్చేసరికి, చక్కగా నీట్గా ఉంటుందండి ఈ కలర్ కూడా. 4500. నెక్స్ట్ వన్ చూడండి, ఆరెంజ్ కూడా బ్రైట్ కాదు, రెస్ట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా, అలాంటి కలర్. సేమ్ డిజైనే, ఆల్ ఓవర్ అంతా వస్తుంది నీట్గా, సింగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. మరి హడావుడి కలర్స్ కాదు. ఇలా పళ్ళు కూడా చక్కగా వచ్చింది. బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. 4500. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా కొంచెం లైట్, ఇది వచ్చేసరికి సపోటా షేడ్ కలర్ అండి. బాగుంది కలర్ అయితే. ఇందాక చూసింది బ్రౌన్, కొంచెం చాక్లెట్ బ్రౌన్లో ఉంది కదా, ఇది సపోటా షేడ్ కలర్. ఇది కూడా బాగుంది, కొత్త కలర్, ట్రై చేయొచ్చండి, బాగుంది షేడ్ అయితే. మరీ బ్రైట్ కాదు, అలా కొంచెం డస్టీ టోన్లో చాలా బాగుంది. సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూసారా. కలర్ వచ్చేసరికి ఇలా హ్యాండ్కి బార్డర్ వస్తుంది. అసలు బ్యూటిఫుల్ షేడ్ అండి, చాలా యూనిక్గా ఉంది. ఎంత బాగుందో కలర్. 4500. నెక్స్ట్ వన్ చూడండి, ఈ కలర్ కూడా బాగుంది, కొంచెం జర్మన్ బ్లూ షేడ్ ఉంటుంది కదా. ఇది కూడా డస్టీ టోనే, బ్రైట్ ఏం కాదు, చాలా క్లాస్గా బ్యూటిఫుల్ షేడ్. పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు, బ్లౌజ్ దగ్గర బాగా తెలుస్తుంది చూడండి. కలర్ వచ్చేసరికి సాఫ్ట్గా, చాలా సాఫ్ట్ ఉంది. హ్యాండ్కి బార్డర్ వస్తుంది. ఎంత బాగుందో కదా కలర్ వచ్చేసరికి. నీట్గా కూల్గా డిజైనర్ పీసులు అండి ఇవన్నీ కూడా. ఈ సారీ కూడా 4500. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి టిష్యూ కోటాలో, అంటే టిష్యూలు ఇంకా ఉన్నాయి, కోటాలో అయితే ఇది ఒక్కటే ఉంది. మనకి ఇలా బార్డర్ వచ్చేసరికి చక్కగా మొత్తం అంతా కూడా ఇలా లేస్తో చేసిన అటాచ్ చేసింది. అంటే ఇది మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ ఉంది చూసారా, మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత నీట్గా చేశారో. లోటస్ చిన్న 2 డక్స్ ఉన్నట్టుగా ఇక్కడ మళ్ళీ స్కాలప్ చేశారు. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, చిన్న లేస్తో అటాచ్ చేశారు. మనకి ఇది కోట గ్రీన్, లైట్ గ్రీన్ షేడ్కి ఇలా టిష్యూ, కాపరిష్ గోల్డ్ టిష్యూ వచ్చింది. మరి ట్రాన్స్పరెన్సీ లేదని చక్కగా లైట్ వెయిట్లో డిజైనర్ స్టైల్ లాగా మనకి టసస్లో వస్తాయి కదా ఇలాంటి బార్డర్స్. నేను ఫైన్ కోరాలో కూడా చేసాము. చక్కగా ఎంత బాగుందో చూడండి. 2 సైడ్స్ కూడా మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. నీట్గా ఉంది కదా, చాలా క్లాస్ ఉంది. దీనికి ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. పళ్ళుకి వచ్చేసరికి, పళ్ళుకి కూడా 3 సైడ్స్ మనకి ఇదే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ చాలా బాగుందండి. మనకి సేమ్ మనకి ఇక్కడ వర్క్ ఇచ్చినప్పుడు లైట్ క్రీమ్ షేడ్ ఇచ్చారు కదా ఆర్గాంజా ఫ్యాబ్రిక్, అదే ఫ్యాబ్రిక్కి మనకి ఇలా ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి. చక్కగా ఇలా సేమ్ వర్క్ ఇచ్చారు, మిషన్ ఎంబ్రాయిడరీ నీట్గా చేశారు చూడండి. బ్లౌజ్ కూడా ఇంచుమించు 1 మీటర్ ఉంది, చాలా క్లాసీ ఉంటుంది. మనం దీనికి లైనింగ్ వచ్చరికి ఇక్కడ గ్రీన్ షేడ్ ఉంది కదా, గ్రీన్ షేడ్ లాగా ఆ కలర్ వేయించుకున్నా బాగుంటుంది, లేదు ప్లెయిన్ వేయించుకున్నా చాలా బాగుంటుందండి. డిజైనర్ స్టైల్, నైట్ టైమ్ ఒకేషన్స్కి చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా టిష్యూలోనే, రష్యన్ సిల్క్లో టిష్యూ. ఎంత బాగుందో చూడండి, లైట్ స్కై బ్లూ షేడు. ఇది కూడా అంతేనండి, చాలా సాఫ్ట్ ఉంది, ఫాలింగ్ ఉంటుంది. మెటీరియల్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ, ఎంత ట్రాన్స్పరెంట్గా సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, అలాంటి స్టైల్లోనే మనకి ఇలా లేస్తో అటాచ్ చేశారు. కాకపోతే ఇది ఇంకొంచెం చిన్న బార్డర్. ఇదంతా కూడా థిక్గా మిషన్ ఎంబ్రాయిడరీనే, చాలా బాగుంది కదా కలర్. మనకి వీటికి టిష్యూకి పేస్టల్ షేడ్సే బాగుంటాయి. చక్కగా చిన్నగా 2 సైడ్స్ ఇదే బార్డర్ ఇచ్చారు. ఎంత యూనిక్గా ఉందో చూడండి. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. దీనికి 3 సైడ్స్ కూడా ఇదే ఇచ్చారు, కంటిన్యూషన్ డిజైనర్ పీస్. దీనికి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి. సేమ్లోనే
ఇంకొంచెం లైట్ షేడ్ ఇచ్చారు, చిన్నగా మనకి వీవింగ్లోనే సిల్వర్ కలర్ వీవింగ్ ఇచ్చారు, హ్యాండ్కి అదే బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా డిజైనర్ పీస్ అండి, ఎంత నీట్గా ఉందో చూడండి, బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే సేమ్లోనే లైట్ కనకాంబరం షేడ్ కలర్, చక్క టిష్యూ వచ్చి షేడ్ వచ్చేసరికి చాలా బాగుందండి. కలర్ వచ్చేసరికి మంచి డిజైనర్ స్టైల్. ఇది వచ్చేసరికి ఫ్లోరల్ అండ్ పిచ్ వై స్టైల్ లాగా ఇచ్చారు, మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీనే, చాలా నీట్గా ఉంది. కలర్ వచ్చేసరికి చిన్న స్కాలప్ కూడా ఇచ్చారు మనకి లాస్ట్లో, బ్యూటిఫుల్ కలర్. పళ్ళు 3 సైడ్స్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చి టిష్యూతో గోల్డ్ టిష్యూ వచ్చి చిన్నగా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఉంది, కింద హ్యాండ్ కల బార్డర్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది కూడా కలర్ వచ్చేసరికి డీసెంట్గా ఉంది కదా, అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. చాలా నీట్గా ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ లెనిన్స్. లెనిన్ మనకి ఐడియా ఉంటుంది కదా, మనం కాటన్ లెనిన్ చేస్తాం కదా, అందులో టిష్యూ ఒక పోగు టిష్యూ యాడ్ అయింది. టిష్యూ వచ్చినా కూడా మనకి ఏం గుచ్చుకునేది కాదండి, థ్రెడ్ వీవింగ్తో వచ్చిన టిష్యూనే. ఇవి మళ్ళీ వర్క్, హ్యాండ్ వర్క్స్ వచ్చాయి. కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ టిష్యూ వచ్చింది కదా, 2 సైడ్స్ మనకి ఇలా చిన్న బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. పైన లాస్ట్ ఒక 1/2 ఇంచు మెరూన్ షేడ్ ఇచ్చారు. ఈ వర్క్లు వచ్చేసరికి ఇలా కుచ్చిళ్ళ మనకి హాఫ్ వర్క్ మాత్రం ఇలా చిన్న బంచ్ లాగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కదా, తర్వాత నుంచి మొత్తం ఇచ్చారు. చాలా బాగుందండి, నీట్గా రెగ్యులర్ స్టైల్ కాకుండా ఉన్నాయి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా చూసారా, మొత్తం జరీ లైన్స్ అంతా కూడా వర్క్ ఇలా ఈ ఫ్లవర్ ఇచ్చారు, మొత్తం కాంతా స్టిచ్తో హైలైట్ చేశారు. సెల్ఫ్ కలర్ ఇలా కుచ్చులు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇంకొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, గోల్డ్ షేడ్ ఎక్స్ట్రా ఇచ్చి హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా మనకి అలా వర్క్ ఇచ్చారండి. చాలా బాగుంది అసలు. ఇది ఒక 3 బంచెస్ ఇచ్చారు కదా, ఒక హ్యాండ్కి, ఇక్కడ ఒక హ్యాండ్కి ఇచ్చారు. నీట్గా హ్యాండ్ వర్క్ వచ్చింది, ఎంత బాగుందో కదా, చాలా నీట్గా ఉందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2800. మంచి ప్రైస్లో ఉంది. ఎంత హెవీ వర్క్ వచ్చి మొత్తం హ్యాండ్ స్టిచ్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ కాదు. ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ సేమే వస్తుంది. ఇలా మనకి బార్డర్ కూడా ఒకటి జరీ ఒకటి థ్రెడ్ వచ్చేసరికి మరీ హడావిడి లేకుండా ఉన్నాయి, క్లాస్గా ఉంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లెనిన్. ఇలా మనకి పళ్ళు కూడా మనకి ఇలా హెవీగా ఇచ్చారండి, మొత్తం వర్క్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ లేదు, కంఫర్ట్ ఫీల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా హ్యాండ్కి 3 బంచెస్ రెండింటికి వస్తాయి. చాలా బాగుంది చూడండి, కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో. 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు ఒక మట్టి షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్. టిష్యూ అని మరీ షైనీగా లేదండి, చక్కగా క్లాసీగా ఉన్నాయి. సేమ్ ఇలా వర్క్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ దగ్గర మెరూన్ షేడ్ ఇచ్చారు. డీసెంట్గా ఉంది కదా, కలర్ చాలా బాగుందండి. నీట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా, ఇంగ్లీష్ కలర్ టోన్స్. ఇలా పళ్ళు, బ్లౌజు మొత్తం హ్యాండ్ వర్కే. మీకు వెనక వైపు కూడా చూపించిన ఇలా హ్యాండ్ స్టిచ్ వస్తుంది. దీంట్లోనే డార్క్ షేడ్ ఇచ్చారు. హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా మనకి అలా 3 బంచెస్ ఇచ్చారు. చక్కగా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. 2800. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా సేమ్ మనకి లెనిన్లోనే, దీని కూడా ఒక పోగు టిష్యూ ఉంది. ఇవేంటంటే ఓన్లీ హాఫ్ వైట్ మీద లైట్ షేడు, దాని కింద బార్డర్ చూడండి, చిన్న రంప మంచులు వచ్చి ఎంత బాగున్నాయో. ఇది కూడా అంతే వర్క్ వచ్చింది. అక్కడక్కడ మనకి ఇలా కుచ్చిళ్ళలోనేమో హాఫ్ వర్క్, తర్వాత నుంచి మొత్తం వస్తుంది. చిన్న బార్డర్, చిన్న టెంపుల్ స్టైల్ లాగా ఇచ్చారు చూడండి, చాలా బాగుంది. టిష్యూ కూడా చక్కగా లైట్గా ఉంది కదా, క్లాసీగా ఉందండి. పళ్ళు చూడండి, డిజిటల్ ప్రింట్ ఇచ్చారు, దాని మీద వర్క్ చేశారు. ఇక్కడ కూడా కాంతా స్టిచ్, బార్డర్ కలర్ టాజల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్రింట్ స్టైలే, డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. మన పళ్ళులో ఇచ్చారు కదా అలాగే ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇలా చక్కగా ఉంచి ఇచ్చారు. చాలా బాగుందండి, నీట్గా క్లాస్గా ఉంది. ఇలా డిజైనర్ స్టైల్లో ఉంటాయి, అసలు కట్టుకున్నా కూడా ఎంత బాగుందో. హాఫ్ వైట్లో చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2950. ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఇంచుమించు సేమ్ స్టైల్ డిజైన్సే. అంటే మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది, చాలా బాగుంది. ఇంక 2 సైడ్స్ కూడా చూడండి, డార్క్ బ్రౌన్ షేడ్, చాలా బాగుంది. డార్కర్ షేడు ఇలా చిన్నగా వర్క్ బంచ్లాగా మొత్తం చిప్ వర్క్ ఇలా ఇచ్చారు. చక్కగా రోజ్ వర్క్, అసలు ఎంత బాగుంది చూడండి. కలర్ ఓపెన్ చేస్తే ఆ బేస్ కలర్కి ఆ కలర్స్ అన్నీ భలే సెట్ అయ్యాయి. కాకపోతే డిజైన్స్ వేరు. ఇది చూసారా, మనకి ఇలాంటి డిజైన్ ఇచ్చారు, ఒక కొమ్మలాగా. ఇదంతా కూడా వర్క్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళులో ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా క్లాస్గా ఉంది అసలు.
అంత నీట్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి, డీసెంట్గా ఉంటుంది. 2950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అంతే, సేమ్ మనకి బేస్ ఇదే వస్తుంది. 2 సైడ్స్ కూడా రస్ట్ కలర్ ఇచ్చారు, రస్ట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఇలా బంచెస్ వస్తే చిన్న చక్కగా బార్డర్ కూడా చాలా బాగుంది. సరి కాదండి, మొత్తం సేమ్లోనే ప్రింట్ అంతే. ఆ బార్డర్ వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా చూసారా ప్రింట్ వచ్చింది. ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చి దాని చుట్టూ అప్లిక్ చేశారు. ఇది కూడా అదే డిజిటల్ ప్రింట్ ఇస్తారు. చాలా బాగుంది, సాఫ్ట్గా మనం ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. నీట్గా ఉంది, రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు కదా, చక్కగా ఉన్నాయండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2950. ఇవన్నీ ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో సారీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.